మరి హరీష్ రావు గారి గురించి చెప్పండి సార్. హరీష్ రావు గారి యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఆయన యొక్క వే ఆఫ్ డీలింగ్ ఎలా ఉందంటారు? హీఈస్ పర్ఫెక్ట్ అండి. హ్మ్. హీఈస్ ఏ పర్సన్ విత్ ఐడియాస్, నాలెడ్జ్, పేషెన్స్, భవిష్యత్తు గురించి ఆలోచిస్తానండి. ఇప్పుడు ఇద్దరం కలిసి పనిచేసాను ఇరిగేషన్లో. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి క్లియరెన్స్లు అన్నీ నేను చేయించానండి. మీరు చేయించారు అన్ని క్లియరెన్స్లు ఢిల్లీలో. మేమిద్దరం మాట్లాడుకోకుండా 15 రోజులు గడిచేవి కాదండి. రోజు ఏదో ఒకటి మాట అంటే మీ రామచంద్ర గారు అది ఎక్కడ, అదేమైంది, ఇదేమైంది, అది ఇలా చేసిందండి. ఆయనకి ఎంత నమ్మకం ఉందంటే నేను ఒక ఫైల్ని ఇక్కడ నుండి క్లియర్ చేయించానండి. హైదరాబాద్ నుండి మా పిఎస్ ద్వారా. ఓకే ఓకే, అంటే మీకు ఆ ఫైల్ మూవ్మెంట్ అనేది తెలుస్తుంది మీకు, ఎందుకంటే మీరు చీఫ్ సెక్రటరీ చేశారు కదా. అంటే చెప్తున్నా, అంటే అలాంటి కాంటాక్ట్లు అంటే అలాంటి టచ్లు పెట్టుకున్నాం మేము ఢిల్లీలో. అవునండి. సో ఆయనకు నా మీద చాలా నమ్మకం ఉంది అనమాట. అవునండి. అదే మంత్రులందరికీ ఉండేది. ఇప్పుడు కూడా వాళ్ళు, నేను సెకండ్ టెన్యూర్లో స్పెషల్ డిపార్ట్మెంట్ లేకపోయినా కూడా చాలా మంది మంత్రులకు తెలియదు, నన్నే కాంటాక్ట్ చేసేవాళ్ళు, సార్ అది చేసి పెట్టండి అని. అది సెకండ్ టెన్యూర్ ఆఫ్ కేసీఆర్ గారు. అది హరీష్ రావు గారికి భవిష్యత్తు కొద్దిగా బ్యాలెన్స్డ్గా మాట్లాడడం ఇవన్నీ అంటారు. హీ హ్యాస్ స్టెబిలిటీ అండి. అది ఇప్పుడు వాక్చాతుర్యంలో కూడా కేటీఆర్ గారు అంత లేకపోయినా కూడా తక్కువ లేడు. అది కేటీఆర్ కెన్ ఇంప్రెస్ పీపుల్, దాన్ని అని పాజిటివ్ కన్వర్ట్ చేసుకుంటే అది భవిష్యత్తు ఉంటుంది. భవిష్యత్తు ఉండదండి. ఇక కవిత గారి గురించి ఒకసారి చెప్పండి సార్. కవిత గారు జైలు నుంచి వచ్చారు. ఇక ఆవిడ గురించి అంటే ఎక్కువ మేము కాంటాక్ట్ అంటే లేదండి, అంటే ఆడియో కానీ దానివల్ల అంటే అంటే బీఆర్ఎస్కి ఏమైనా నెగిటివ్ వచ్చిందంటారా అని. ఈవెన్ కేసీఆర్ గారు ఆల్మోస్ట్ ఏడ్ చేశారండి. ఏడ్ చేశారు. ఎవరు అడగండి చెప్పండి, ఏ తండ్రి కానీ, ఏ తమ్ముడు కానీ, ఏ అన్న కానీ మగవాళ్ళనే అరెస్ట్ చేస్తేనే మనకు తడతలాడిపోతారు మన వాళ్ళు. అవును. అలాంటిది ఒక లిక్కర్ కేసులు అనే వరకు మరి ఏం ఆలోచించారో వారు తెలియదండి. బట్ ఆ అభియోగాల్లో 5% నిజం ఉన్నా కూడా అది చేయరాని పని అండి. అంతే నేను చెప్పగలను. ఎందుకంటే ప్రజలు అంటారు, అంటే తండ్రికి తెలియకుండా ఉంటుందా, నేను నేను ఈ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను అని చెప్తారు కదా అని అంటున్నారు. అదే చాలా ప్రజలు అంటారు కదా. అందుకదా ఐఎమ్ 100% షూర్ దట్ ఆయన చాలా బాధపడి ఉంటాడండి. ఎందుకంటే బాగా తెలుసు కాబట్టి, బాగా తెలుసు అండి, బాగా తెలుసు. ఎప్పుడు భోజనం చేసినా కూడా ఆయన పక్కన కూర్చొని తినిపించాడండి. ఆయన పక్కనే, ఓకే, ఇంట్లో కూడా ఎక్కడైనా కూడా. సో అంటే వీళ్ళంతా రోజుగా నేను ఉండే ఢిల్లీ కాబట్టి రోజు మాట్లాడడానికి కాదు, కానీ వాటితో మా అండర్స్టాండింగ్ అది ఉందండి. నేనంటే కూడా ఆయనకి గౌరవం కూడా ఉంది. వెరీ సిన్సియర్ ఆఫీసరు, కాంపిటెంట్ ఆఫీసరు, ఢిల్లీలో ఏ పని ఇచ్చినా చేసి పెడతాడనేది ఆయనకి. ఈ మరి కవిత గారు అంటే దీని నుంచి బయట వస్తుంటారా ఈ కేసులో నుంచి? కష్టం అండి. అంటే ఆ లా తెలిసింది కాబట్టి చెప్తున్నాను నేను. కానీ దాని తర్వాత ఇవాళ రాజకీయాలు కోర్టుని ప్రభావితం చేస్తున్నాయి, కోర్టులు. కానీ ఆ కేసులో బయటపడే స్కోప్ లేదండి. స్కోప్ లేదు. భయంకరమైన సెక్షన్స్ ఉన్నాయండి. ఇప్పుడు వేరే క్రిమినల్ లాలో ప్రాసిక్యూషన్ హ్యాస్ టు ప్రూవ్ బియాండ్ రీజనబుల్ డౌట్ దట్ వన్ అక్యూజ్డ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అని. బియాండ్ రీజనబుల్ డౌట్ ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాలి, అక్యూజ్ కాదు ప్రూవ్ చేయాల్సింది. అవును, ఎవరైతే కేసులు పెట్టారో వాళ్ళు. ఇందులో ఎవరి మీదైతే కేసు పెట్టారో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి నేను తప్పు చేయలేదని. అవును, రెండు ఉన్నాయండి. క్రిమినల్ లాకిను ఈ సివిల్ కంటారా, ఇది మనీ లాండరింగ్ యాక్ట్కి ఈ తేడా అండి. అది అందుకే కదా అన్ని రోజులు బెయిల్ రాలేదు. కానీ శిశుడే గారికి కూడా దే కెనాట్ గివ్ బెయిల్. నో, దెర్ ఇస్ నో స్కోప్. ప్రొవిజన్ కాదు, దెర్ ఇస్ నో స్కోప్. అది ఇచ్చారు కానీ ఏదో ఇచ్చారు అంతే, అడిగేవాళ్ళు లేరు కదా. ఇప్పుడు అడిగేవాళ్ళు లేరు. అవునండి, విమర్శించలేము, కోర్టులు చెప్పేదే వేదం కదా. అవునండి, ఎవరు అన్నారనుకోండి, మీలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అలా రికార్డ్ అయిపోయి వెళ్ళింది అనుకోండి, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వాళ్ళని పెట్టేస్తారు. మన కోర్టులు ఇప్పుడు విమర్శించాలండి, కాబట్టి దాని గురించి డిస్కస్ చేసుకోవచ్చు చెప్తున్నారు. సో వాళ్ళు ఇచ్చేశారు అంతే. ఏం చూసి ఇచ్చారో తెలియదు, బట్ అదర్వైజ్ నార్మల్గా లేదండి. మీరు సర్వీస్లో ఉన్నప్పుడు ఒక రాజకీయ నాయకుడు
మీరు చీఫ్ సెక్రటరీ కూడా మీకు పని చెప్పారు, అది మీకు ఇష్టం లేదండి, అదేంటంటే కొద్దిగా అవినీతిగా అనిపించింది మీకు, మీరు చేయను అన్నారు, అప్పుడు మీరు చేస్తారా చేయరా సార్ అంటే, ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగిందండి. ఎల్వి సుబ్రహ్మణ్యం నేను వెళ్ళే ఆ ఉద్యోగానికి వెళ్లే ముందే నా పరపతి అక్కడ ట్రావెల్ చేసేదండి. ఓ మీరు రాకముందు ఈయన ఎటువంటి వాడు అని చెప్పేసి నా పరపతే ముందు వెళ్ళేది. చాలా మంది కూడా అదే అండి, మీరు చిన్న మాటకు ఒప్పుకుంటారని కూడా ఆ పరపతి వెళ్తుంది, ఏం చేస్తానంటుంది, ఎలాంటి తిండి తింటారు, ఏం చేస్తారనేది ప్రతి ఒక్కరు చర్చ చేస్తారండి. అదే ముందు తెలిసిపోతుంది, చర్చ చేస్తారు. డ్రైవర్లు మన ప్యూన్లు వాళ్ళకి ఇంకేం వేరే పని లేదు వాళ్ళకి. అవును, అదే చేస్తారు. అది ముందే వెళ్ళిపోతుంది. ఇప్పుడు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి అనుకోండి, ఇక్కడ నుంచి ఖమ్మంకి వెళ్ళి అనుకోండి, నడిచిపోతుంది. విజయవాడ వెళ్ళి అనుకోండి, అది ముందే నడిచి వెళ్ళిపోతుంది. ఓకే వచ్చేస్తున్నారు సార్. అందు గురించి నాకు 27 సార్లు ట్రాన్స్ఫర్ అయినాయండి. 27 సార్లు. ఎందుకంటే స్ట్రిక్ట్గా ఉండబట్టేమో అంత అనుకోవటం. స్ట్రిక్ట్ లేదండి, అది చెప్పిన పని రాజు పద్ధతి ప్రకారం చేసేవాళ్ళు, రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం. లేకుంటే వాళ్ళు పంపించేసేవాళ్ళు. అవునండి. సో వన్ ఆఫ్ ద పోస్ట్ ఐ హెల్డ్ ఓన్లీ ఫర్ 21 days అండి. ఓ ఇంకోటి 45 days, ఇంకోటి 75 days. ఎందువల్ల సార్ 21 days ఫర్ ఎగ్జాంపుల్? అంటే మీరేం చేసి ఉంటారు నేరం? నేరం చేసేది నన్ను ఉరేస్ చేసేవాళ్ళు కదా. నేరం చేస్తే ఇక ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. అప్పుడే 27 సార్లు ఊరి కంపానికి ఇచ్చేవాళ్ళు. అంటే అన్స్కేత్ వాళ్ళకి నచ్చలేదు నేను చేసే పద్ధతులు. ఇప్పుడు ఒక సిస్టమ్ లో కరప్షన్ జరుగుతుంది అని తెలిసింది, మీరు ఆ సిస్టమ్ ని మార్చేశాను. సెక్రటరీ కోపం వచ్చింది, చీఫ్ సెక్రటరీకి వెళ్ళి సార్ ఇగో ఈ రామచంద్ర ఈ డిపార్ట్మెంట్ నడవదు, ఇండస్ట్రీకి పంపిస్తే ఆయన హ్యాపీగా ఉంటాడని చెప్పి ఇండస్ట్రీకి పంపించారు. అక్కడ ఏదో అవినీతి జరుగుతుంది, మీరు అది ఆపటానికి ట్రై చేశారు. నేను మొత్తం మార్చేసాను, సిస్టమ్ మార్చేసాను. ఇప్పుడు ఫీల్డ్ లో పోస్ట్ ఆఫీసులు ఉంటాయండి, వాడు ప్రతి అప్రూవల్కి ప్రోగ్రామ్కి అప్రూవల్కి భువనేశ్వర్ వచ్చేవాడు, దాంతోపాటు బ్యాగ్ తీసుకొచ్చేవాడు. క్యాష్ నాకు తెలిసింది అది. తినడానికి మీరు ఇగో ఈ కండిషన్ ఇది 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 అయితే మీరే అప్రూవ్ చేసుకోవచ్చు, మీరే చేసుకోవచ్చు, ఇది లేనిది నా దగ్గర రావాలి. లేదు రాలేదు, రాదు, ఇక ఎందుకు వస్తారు? దీని ఫైల్ నేను సంతకం పెట్టాలంటే ఇవన్నీ కావాలి, లేకపోతే రావద్దు. ఆ కండిషన్స్ ఉంటే మీరే అప్రూవల్ చేసుకోవచ్చు. ఓకే, ఆ కండిషన్ కాకుండా ఇంకా ఎక్కడ ఉంటే నా దగ్గర రావాలి. అవి లేవు, నా దగ్గర వచ్చే కండిషన్స్ లేవు, అయిపోయింది. ఆయన కోపం వచ్చింది, ట్రాన్స్ఫర్ చేయించాడు. అది ఇంకో పోస్టులో అలా అయింది. ఇంకో పోస్టులో ముఖ్యమంత్రి గారి మేడం గారికి కోపం వచ్చింది నా మీద. మేడం గారికి జై పట్నాయక్ అని ముఖ్యమంత్రి గారు ఉండేవారు, వాళ్ళ మేడం గారు కూడా లోక్సభ ఎంపీ కటక్ నుంచి. కటక్కి డిఆర్డిఏకి చీఫ్గా ఉండేవాడిని. సో డిఆర్డీ అంటే అన్ని పథకాలన్నీ నడుస్తాయి కదా. అవును, చేస్తుంటే నాకు 4 ఎంపీలు 27 మంది ఎమ్మెల్యేలు అండి. ఓకే, 4 ఎంపీలు 27 మంది ఎమ్మెల్యేలు, 28 మంది ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు నా జిల్లాకి నేను ఉన్నదానికి. సో ఆవిడ ఒకరోజు ఫోన్ చేసింది, డిస్కస్ చేశాము. నేనేం చెప్పానంటే మేడం మీరు అంటే భువనేశ్వర్ చేసి నెక్స్ట్ టైం కటక్ వచ్చినప్పుడు ఆఫీస్కి రండి, వీ కెన్ డిస్కస్ మోర్ అన్నాను. తప్పేముందా చెప్పండి? మీ ఆఫీస్కి రమ్మని అన్నారు. ఆవిడ ఎంపీ. అవును, మీరు ఉండొచ్చు ముఖ్యమంత్రి గారి సతీమణి, అది వేరే సంగతి, ఇప్పుడు ఎంపీ కదా, రండి అన్నాను. ఆవిడ కోపం వచ్చింది, ఏంటి వీడికి ఎంత పొగరా, నన్ను ఆఫీస్కి రమ్మనడమా? వెళ్ళింది సార్కి చెప్పి, పెద్ద సార్కి చెప్పి ట్రాన్స్ఫర్. మీరు ముందు ఊహించరా ఎందుకు రా బాబు అని మీకు అందులో తప్పు లేదు కదండి, ఆవిడ ఎంపీ కాబట్టి రమ్మని అన్నారు. అది కదండి. ఇప్పుడు మీరు అంటారు, ఇప్పుడు మీరు ఇంకో ఊరికి ఉన్నా అనుకోండి, దుర్గప్రసాద్ గారు నెక్స్ట్ ఇప్పుడు మీరు ఎల్బీ నగర్ ఉంటున్నారు, నెక్స్ట్ టైం ఇటు వచ్చినప్పుడు ఒకసారి కలుద్దాం అంటారు అనుకోండి, తప్పేమో చెప్పండి. అవునండి, తప్పేముంది అందులో? తప్పేం లేదు. మీరు ఎంపీ, మన ఈ ఆఫీస్లో పని జరగాలి, నన్ను ఆఫీస్కి రమ్మంటాడా? నాకేం లేదు. అలానే ఢిల్లీలో కూడా అయింది. ఢిల్లీ నార్మల్గా ట్రాన్స్ఫర్స్ అవ్వండి, ఒక పెద్ద ఎక్విప్మెంట్ డిఫెన్స్ లో ఉన్నప్పుడు పెద్ద కొనుగోలు ఉండేది. నేను అన్నాను మన కొనుగోలు చేయాల్సిన లేదు, ఇక్కడ మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలి, నేను కొనుగోలు చేయాలని వాళ్ళు మార్చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు 6 months ముందే రిజైన్ చేశారండి. ఆయన ఉందనగానే రిజైన్ చేశారు. రిజైన్ ఎందుకు చేయాలండి? ఎందుకు చేయాలి? మన కష్టపడి సంపాదించుకుందండి ఇది. అంటే ఏం చేశారండి? ఒక బాపట్లని అక్కడ వేసారు. డజంట్ మ్యాటర్ సార్. ఇప్పుడు అదే అంటున్నా కదా, నాకు 27 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యి 28 పోస్టులు చేశానండి.
వాళ్ళందరూ అనుకున్నారు వీడు అలిగి కోపం వచ్చి వెళ్ళిపోతాడని. ప్రతి పనిలో పని ఉందండి. మావాడు అనేది కదా, యూ ఎంజాయ్ ఎవ్రీవేర్ అని. ఓకే. దెర్ ఇస్ వర్క్ ఎవ్రీవేర్. అండ్ భగవంతుడు మనకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు మన మంచి కోసమేనది. దట్స్ ఆల్. అంటే కొద్దిగా అంటే కొద్దిగా అవమానకరంగా ఎందుకండి? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎస్, ఎగ్జాక్ట్లీ అదే ఇష్యూ. నేను బాధపడ్డా అనుకోండి, ఆ ట్రాన్స్లేషన్ వాడు సంతోషపడతాడు. బాధపడ్డాడు, నేను పని చేశాను, నేను హ్యాపీగా ఉన్నాను అనుకోండి, వాడికి ఏడుపు వస్తుంది. అదే నేను వీడికి బాపట్ల పంపిస్తే బాపట్ల కూడా పని చేసేస్తున్నాడు వీడు. ఫైన్, ఫైన్ అండి. అదే కదా, 27 సార్లు ట్రాన్స్లేట్ 28 పోస్టులు చేశానండి నేను. ఎప్పుడు బాధపడలేదు. అండ్ షీ గేవ్ మీ ఫుల్ సపోర్ట్. ఓకే, మేడం గారు వైఫ్ సెడ్ ఏది జరిగినా మన మంచి కోసమే. ఇప్పుడు కూడా నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తానండి, ప్రభుత్వ అధికారులకి, మనకు ట్రాన్స్ఫర్ల గురించి మీరు బాధపడకండి. ఎందుకంటే మనకు అదే శాలరీ ఉంటుంది, అదే కుర్చీ ఉంటుంది, అదే వెహికల్ ఉంటుంది. వేరేదో ఆ పోస్ట్ చాలా మంచిది, దానికి ఇంపార్టెన్స్ ఉంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంది, దయచేసి దాంట్లో ఆ మభ్యతోటి మీ భవిష్యత్తుని నాశనం చేసుకోకండి. అవునండి. మనది ప్రజాసేవ చేస్తామని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చామండి. అవునండి. ప్రజాసేవ చేస్తామని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చాము. అవునండి. ఆ రాజ్యాంగం కూడా ఇప్పుడు రాజ్యాంగ దివసగా 26 నవంబర్ చేసుకుంటున్నాం. మన చీఫ్ గెస్ట్ వెళ్ళాను నేను రాజమండ్రికి, చెప్పాను నేను. దట్ ఈస్ మనకు బైబిల్, గీత, ఖురాన్ లాంటిదండి అది మనకు. ప్రభుత్వ అధికారులకి, ప్రజలకి, ప్రతి ఒక్కరికి ఎవరు ఏం చేయాలి, మన హక్కులు ఏంటివి, మన బాధ్యతలు ఏంటివి అవన్నీ ఉన్నాయండి. ఇప్పుడు ఐపీఎస్ ఉన్నాను అనుకోండి, డీజీపీ ఉంది, డీజీపీ ర్యాంక్ వాళ్ళు ఉంటారు పక్కన, ఏ ఆర్టీసీ ఎండిఓ ఉంటారు, కానీ ఇతను డీజీపీ అంటే మొత్తం స్టేట్ బాస్. అండి, ఆర్టీసీలో చేయండి, అరే మీకు అవకాశం వచ్చింది, దాంట్లో కూడా మీ ఇన్ఫ్లుయెన్స్, మీ నాలెడ్జ్, మీ ఎక్స్పర్టీస్ చూపించి దాన్ని చక్కగా పెట్టండి. అయితే ఆర్టీసీ ఎండి అనుకోండి, నాకు తక్కువ పోస్ట్ అని మనం అనుకుంటాం. నేను అనుకోనండి, నేను అనుకోరు. అందులో కూడా పని ఉంది. ఎవరో ఒక ఆఫీసర్ ఉండాలి కదా అక్కడ. అవును, ఎవరో ఒక ఆఫీసరు ఉండాలి కదా, పని చేయాలి కదా, నీకు ఇచ్చారు అవకాశాన్ని. అవునండి. అది కూడా దరిద్రంగా ఉంది ఆర్టీసీ. అవకాశం వచ్చింది మీకు బాగా చేయడానికి. అవునండి. ఇప్పుడు అవకాశం వచ్చింది, అవును, పేరు సంపాదించడానికి మంచిదా, లేకుంటే ఉన్నదాన్ని ఇప్పుడు ఇలాంటి రూమ్ని మీరు సర్దపెట్టాను అనుకోండి, ఏం సర్దపెట్టాలో అర్థం కాదు, అంత కచరా గిచరా ఉందనుకోండి, సర్దగలను. అవును, అది అంటే ఏ పోస్ట్ వచ్చినా సంతోషించాలి. అది కొంతమందికి అన్నింట్లో పని ఉన్నాయండి, అన్నింట్లో పని ఉన్నాయి. అది పని లేనిది అదే అంటున్నాను కదా, మనము మన మనసులో పెట్టుకుంటున్నాము ఈ పని చేస్తేనే బాగుంటుంది. నేను ముందు చెప్పాను కదా, మనం అవునండి డిగ్నిటీ ఆఫ్ లేబర్లు, అది అవును, పిల్లలకి ఇది బ్రహ్మాండంగా ఉంటుంది, ఇది ఉండదు, ఇది నో. ఇప్పుడు ఈ విధంగానైతే మన అవయవాలు ఉన్నాయో, మన అన్నిటికీ ప్రాముఖ్యత ఉంది. అన్నిటికీ ప్రాముఖ్యత ఉంది. ఎగ్జాక్ట్లీ మీరు వాటిని అన్నిటికీ ప్రాముఖ్యత ఉంది. బ్రెయిన్ కే ఉంటుంది, కళ్ళకే ఉంటుంది, హృదయానికే ఉంటుంది, నో కాళ్ళు చేతులు అన్నిటికీ ఉంటుంది. ఏది బంద్ అయిపోయినా మీరు బంద్ అయిపోతారు. అవును, ఏది పని చేయకపోయినా బంద్ అయిపోతారు. నేను పిల్లలకి చెప్పినప్పుడు అదే చెప్తాను, ఇదే బంద్ అయిపోతే ఏమవుతున్నా అంటే నవ్వుతారు వాళ్ళు. ఇది బంద్ అయిపోయింది అనుకో, అది ఎగ్జాక్ట్లీ. అవునండి. సో అలానే పని చేయడంలో ఏ మంత్రిత్వ శాఖ వచ్చినా బాగానే ఉంటుంది, ఆఫీసర్లకి ఏ పోస్ట్ వచ్చినా బాగానే ఉంటుంది. పని చేయండి అక్కడ. మనము ఎంచుకున్నాం, మనం ఎవరు మనను భయపెట్టి మభ్యపెట్టి బలవంతంగా తీసుకురాలి కదా. అయితే మనము కావాలని చెప్పి పరీక్షలు రాసి కష్టపడి రాత్రి వాళ్ళు చదివి కష్టపడి వచ్చాం కదా ట్రైనింగ్ చేసి. అలాంటప్పుడు ఆ అవకాశం వచ్చింది, దాన్ని వినియోగించుకోండి.